గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తీసుకున్నప్పుడు నిజంగానే ఉద్యోగుల విషయంలో ఈ ముఖ్యమంత్రి మొన్న హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకొని అన్నారు గదా! గతానికంటే ఈ ప్రభుత్వం నిజంగానే ఉద్యోగుల హెల్త్ విషయంలో కేర్ ఉందా అది? అది మనం కొంత యాక్సెప్ట్ చేయొచ్చు. పూర్తిగా ఇంప్లిమెంట్ కాకపోయినా, హెల్త్ కార్డ్స్ గత ప్రభుత్వం హెల్త్ కార్డ్స్ ఇస్తామని ట్రస్ట్ జీవో ఇష్యూ చేసి, దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంది. ఈ ప్రభుత్వం లేట్‌గా అయినా 2 ఇయర్స్ దాటిపోయింది. ట్రస్ట్‌ని ఏర్పాటు చేసింది. 1.5 మా కాంట్రిబ్యూషను, గవర్నమెంట్ సేమ్ కాంట్రిబ్యూషన్ తోటి ట్రస్ట్‌ని చేసి ఇంప్లిమెంటేషన్‌లో 3 మంత్స్ అయింది. ఆల్రెడీ మా అమౌంట్ కట్ అయ్యి కూడా. అది కొద్దిగా ఇబ్బందికరమైన ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికైతే చిత్తశుద్ధి ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని. కొంత అధికారుల సమన్వయ లోపం వల్ల కొంత వెనకుంది. ఆగస్ట్ 15 నుంచి పూర్తిగా ఇంప్లిమెంట్ అయిద్ది అనుకుంటున్నాం మేము. ఎంప్లాయీస్ అంటే నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా ఫస్ట్ ఫేజ్‌లో 7,88,000 మంది, సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఒక సుమారుగా 7,00,000 మందికి కూడా ఇంప్లిమెంట్ చేయాలని డ డైరెక్ట్‌గా సీఎం గారే చెప్పారు. ముఖ్యమంత్రి గారే ఇందులో ఎటువంటి భేషజాలు లేవు. మీ కాంట్రిబ్యూషను, మా కాంట్రిబ్యూషన్ 2 కలిపి ట్రస్ట్‌లోనే పెడతాం. దానికి ట్రస్ట్‌నే రెస్పాన్సిబుల్ అన్ని అధికారాన్ని ట్రస్ట్‌కే ఇస్తున్నాం. సీఎస్ గారు చైర్మన్‌గా ఉంటారు. 17 మంది అఫీషియల్స్ ఉన్నారు. 13 మంది అసోసియేషన్ యూనియన్‌కి సంబంధించిన వాళ్ళు 13 మంది ఉన్నారు. చైర్మన్‌గా సీఎస్ గారు ఉన్నారు. మీరే నిర్వహించుకోండి అని చెప్పారు గానీ, కొంత ఇష్యూ కార్డ్స్ ఇష్యూలో గానీ, ఆర్థిక శాఖ, ఫైనాన్స్ శాఖ మధ్యన కొంత కోఆర్డినేషన్ లోపమైతే ఉంది. దాన్ని చేస్తూనే ఉన్నాం. కానీ మా ప్రాథమిక సభ్యులకు ఇబ్బంది ఉంది చానా. మాకు 3 నెలలు కట్ అయింది. ఎమర్జెన్సీ క్యాన్సరో, లేదంటే హార్ట్ అటాకో, ఈ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసులు ఎక్కడికి పోవాలనే దాని మీద కొంత హాస్పిటల్ యాజమాన్యంతోటి. అందులో కూడా 3 రకాల ఉన్నాయి. ఒకటి టిషా అని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. తనహా అని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. అవి ఒక 1000 దాకా ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ ఒక 20 దాకా ఉన్నాయి. ఇవి కాకుండా టుడా అని డెంటల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో జరిగిన కొంత వాళ్ళని చిన్నచూపు అంటే అమౌంట్ డ్యూస్ ఉన్నాయి. వాళ్ళని పట్టించుకోకపోవడం దానివల్ల కొంత ప్రభుత్వం మీద వాళ్ళకి అపనమ్మకం ఉంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితాయని మేము వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ట్రస్టు. మా ట్రస్ట్‌లో ఉన్న అమౌంట్ ప్రభుత్వాలు సంవత్సరానికి 450-650 కోట్లు ఖర్చు పెట్టాయి. ఏది ఈహెచ్ఎస్ అయితే ఏమి, మెడికల్ రీయింబర్స్‌మెంట్ అయితే. కానీ మా ట్రస్ట్‌కి అమౌంటు 1,100 కోట్లు వస్తుంది. అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఇంకో అదనంగా 200 కోట్లు ఇస్తున్నారు పర్ ఇయర్. అంటే 1,300 కోట్లు. అంటే 2 టైమ్స్. హ్మ్. 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 రేట్ల ఎన్హాన్స్‌మెంట్ మీద కూడా కొంత ఉంది. మా ప్రాథమిక సభ్యులు పోయినప్పుడు ముఖ్యంగా మా పెన్షనర్స్ మేము ఎంత చెప్పినా వాళ్ళ కింద మేము సర్వెంట్లమే. మా ప్రాథమిక సభ్యుల ముందు. వాళ్ళు పోయినప్పుడు హాస్పిటల్ యాజమాన్యం మేము చేయనంటాం. ఆ రేట్లు తక్కువనే అంటాం. వాటిని కూడా ట్రస్ట్ పూర్తి పవర్స్ ఉన్నాయి. సీజీహెచ్ఎస్ రేట్లు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఏదో ఒకటి చేయాలి కాబట్టి. దీనికంటే ఈహెచ్ఎస్ ఎక్కువ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. లేదు ఆరోగ్యశ్రీ ఎక్కువ ఉంటే అవి కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ వన్స్ కమిట్మెంట్ అయిన తర్వాత 1 బై 1 చేయాలనేది సీఎస్ గారు చెప్పింది గానీ, ట్రస్ట్ సభ్యులు గానీ చెప్పింది. దీన్ని హాస్పిటల్ యాజమాన్యాలు గానీ, వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్‌లో కొంత వాళ్ళ మధ్యన కూడా గ్యాప్ ఉంది. అది ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్యన ఎట్లుందో వాళ్ళలో కూడా అన్ని రంగాల వాళ్ళున్నారు. కొంత దీన్ని ఫెయిల్ చేయాలని కూడా ఒకళ్ళిద్దరు చూస్తున్నారు. అందరూ కాదు. ఎందుకు? కొంత ప్రతిపక్ష నాయకులతో, రాజకీయ నాయకులతో వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్‌లేగా ఆల్‌మోస్ట్ ఆల్. మీరు ఏ హాస్పిటల్ చూసుకున్నా ఏదో ఒక రాజకీయ పార్టీకో, ఏదో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ పెద్దోళ్ళే ఉంటారు తప్ప, మాలాంటోళ్ళు, మీలాంటోళ్ళు హాస్పిటల్ పెట్టే స్థాయి కాదు. కొంత ఏంటంటే ఈ అపనమ్మకం. ఈ అమౌంట్ పే చేస్తారా? ఆరోగ్యశ్రీ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు భద్రతా స్కీమే 470 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మావి 170 ఈహెచ్ఎస్ ఉన్నాయి. ఆల్రెడీ కొంత పే చేశారు. 70 క్రోర్స్ ఏమో పే చేశారు. మిగతా పే చేస్తా అంటున్నారు. వాళ్ళు అడిగేది అది ముందు పే చేయండి. మేము ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్‌లో గాని, ఈ కమ్యూనికేషన్ దాంట్లో కొంత అధికారులది లేటు 3 మంత్స్ నడుతుంది. దాని మీద మా కిందన పెన్షనర్స్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ కొంచెం అయితే అసంతృప్తిగా ఉన్నారు. నా పర్సనల్ ఒపీనియన్ తెలంగాణ గెజిట్ అధికారుల తరపున గాని, టీజీఏసీ తరపున గాని ఒక ట్రస్ట్ సభ్యుడిగా ఆగస్ట్ 15 అని సీఎస్ గారు చెప్పిండు. కొత్త సీఎస్ గారైతే సీరియస్‌గా ఉన్నారు. సీఎం గారు చెప్పారు ఇంప్లిమెంట్ కావాలని. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని మీరు అడిగే క్వెషన్‌కి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంది. దానికి ట్రస్టులే బాధ్యులు. ట్రస్ట్ అంటే ఎవరు? ఎంప్లాయీస్, జేఏసీ ట్రస్ట్ సభ్యులైనా, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులైనా ఎవరైనా టీజీఈ, జేఏసీకి అనుబంధంగా వాళ్ళ కంట్రోల్‌లో ఉండేవాళ్ళే. టీజీఈ, జేఏసీలో అన్ని ఉద్యోగ సంఘాలున్నాయి. కొంత ఇబ్బందులు ఉండొచ్చు కింది లెవెల్‌లో ప్రాథమిక సభ్యులకి పోగానే. ఇవన్నీ మా ప్రాథమిక సభ్యులకు అవసరం లేదు కదా! ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్‌కి పోవాలి. నేను నా అమౌంట్ కట్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ 15 డేస్‌లో
క్లియర్ అయితే అనేది అయితే ఉంది మాకు. దాని మీద ముఖ్యమంత్రి హెల్త్ కార్డుల విషయం ప్రకటన వచ్చిన వెంటనే ఇది పాతదే కదా, దానికి పెద్దగా దీనివల్ల ప్రయోజనం ఏమి ఉండదు, ఉద్యోగులకు నష్టమే తప్ప ప్రయోజనం లేదు అని కొంతమంది కామెంట్ చేసింది. ఇప్పుడు మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కంటే కూడా సోషల్ మీడియా బాగా అడ్వాన్స్ అయిపోయింది. అవును. సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ న్యూస్కి అసలు ఎవరు రెస్పాండ్ గారు, నెగిటివ్ న్యూస్కి రెస్పాండ్ అవుతారు. ఆ నెగిటివ్ న్యూస్ కూడా మా ట్రస్ట్ సభ్యులు కానీ మా లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు చూసి దాన్ని రెక్టిఫై చేసే దాంట్లో పోవాలి. కొంత లోపాలు ఉన్నాయి. ఈహెచ్ఎస్కి దీనికి తేడా ఏముందంటే, ఎవరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హస్బెండ్ నుండి వైఫ్ స్టేట్ గవర్నమెంట్ ఉంటే నాకు మా హస్బెండ్కి ఉంది కదా నాకు వద్దంటారు. కొంతమంది ఫస్ట్ ఏదైనా ఒక పాలసీ వచ్చినప్పుడు గవర్నమెంట్ అందరినీ తీసుకుంటేనే పాలసీని ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది. వద్దన్న వాళ్ళని బయట ఉంటాం, మాకు కావాలి, మేము ఇష్టం వచ్చినప్పుడు వస్తామంటే కుదరదు కదా. అదొక సిస్టమ్. అది సిస్టంలో ఎంటర్ అయినప్పుడు కంపల్సరీ ఆ వేలు నడవాల్సింది అందరం. ఇవన్నీ నాకు తెలిసి అయితే 1 or 2 monthsలో క్లియర్ అవుతాయి. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వంలో ఉంది, సంఘాల్లో కూడా ఉంది. అవన్నీ చూసాక మేము రెక్టిఫై చేసుకుంది, ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ పోతున్నాం. ఈ వాట్సాప్లో చూసినవి కావచ్చు, డబుల్ కటింగ్ అయింది కానీ, కొన్ని ఇబ్బందులు పడే కానీ ఒక్కటి అవుతుంది. కాకపోతే ఇంకా స్పీడ్ కావాలి. మేము కూడా దాన్ని చేస్తున్నారు, ట్రస్ట్ మెంబర్స్ సంఘాలు చేస్తున్నాయి, గవర్నమెంట్ చేస్తుందని కాదు. సపరేట్గా ఆరోగ్యశ్రీకి ఎట్లా ఉందో సపరేట్ బిల్డింగ్ బీఆర్కే భవన్ లాంటి ఒక ఫ్లోర్ తీసుకొని సపరేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ద్వారా, ట్రస్ట్ అమౌంట్తో కాదు, గవర్నమెంట్ సర్వీస్ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ ద్వారా ఎంప్లాయీస్ని వాళ్ళని ఎలాకేట్ చేసి పర్మనెంట్ సీఈఓనిచ్చి ఆ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా చేస్తే, ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కాదు, అధికారులకు సిఎస్ గారు కూడా చెప్పిండు, కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. 29 రాష్ట్రాల్లో బెస్ట్ ఉండాలి. ఇది ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ తోటి ఉన్నది మొదటిది. ఏ ఎంప్లాయీ ఇబ్బంది పడద్దు, పెన్షనర్ ఇబ్బంది పడద్దు. ఆ రేట్లు గిట్లు మీరు ఫైనల్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు కూడా మీరే ట్రస్ట్ ఫైనల్ చేసుకోండి. అప్పర్ సీలింగ్ కూడా ఇంతకుముందు 2 లక్షలు ఉంది, ఇప్పుడు మేము 5 అనుకున్నాం. 10 కాదు 15 అయినా ట్రస్ట్కి ఇంటిమేషన్ ఇచ్చి చేసుకోవచ్చు. లేదు ఈ ట్రాన్సిట్ పీరియడ్లో రీఎంబర్స్మెంట్ ఆగిందని కొంత అపోహలు కూడా ఉన్నాయి. మెడికల్ రీఎంబర్స్మెంట్ అపోహలా నిజమా? అపోహలే. మేము దాన్ని క్లారిటీగా చెప్పారు గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్పారు, ట్రస్ట్ నుంచి కూడా చెప్పాం. 17/7/2026 తర్వాత ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ జరిగితే యాజ్ పర్ మెడికల్ రీఎంబర్స్మెంట్ ప్రొసీజర్లోనే బిల్ సబ్మిట్ చేసుకుంటే ట్రస్ట్లో ఉన్న అమౌంట్ ద్వారా రీఎంబర్స్మెంట్ అవుతుంది. కానీ ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఇవన్నీ అర్థం కావటం, ఇవన్నీ రిటైర్ అయిన వాళ్ళకి, ఏజ్ బారైన వాళ్ళకి, వర్కింగ్లో ఉండి ఆఫీస్కి పోయి ఫాదర్ మదర్ అన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ వాట్సాప్లో ద్వారా ఇంతకుముందు ఏదైనా ఉంటే డైరెక్ట్గా లెటర్ పెట్టడం ఇట్లా వచ్చేది మీటింగ్ ద్వారా. ఇప్పుడు ఒక్క నిమిషంలో ఇది జరిగిందంటే ప్రోస్ కాన్స్ ఎమ్మటే వచ్చేస్తే అందులో ఏమన్నాయో రెక్టిఫై చేసుకోవడం, రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయడం, రిప్రజెంట్ చేయడం చేస్తున్నాం మేము. కొంత మా మీద ఉంటుంది. మా మీద ఉండకపోతే ఎవరి మీద ఉంటుంది? ట్రస్ట్ సభ్యుల మీద, సంఘ నాయకుల మీదే ఉంటుంది జనరల్గా. ప్రభుత్వం మీద కూడా మేము మా సభ్యులు మనోభావాలకు అనుగుణంగానే చేస్తాం. మేము ప్రయత్నం చేసేంతవరకు చేయనప్పుడు ప్రభుత్వం మీద ఆటోమేటిక్గా నేర్పిన విద్య ఉంది. అది జనరల్గా మా వాళ్ళంతా అడిగినే ఉన్నారు కింద. కానీ ప్రభుత్వం నో అన్నప్పుడు కదా. కాకపోతే స్పీడ్కి కావట్లేదు. అది కొంత అడ్మినిస్ట్రేషన్ సైడ్ డిలే ఉంటుంది. అంటే డిలే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, దీన్ని ఫెయిల్ చేయడానికే చూస్తారు అన్నారు కదా. డిలేనా అంటే మీరు సమన్వయ లోపం ఒక మాట అన్నారు, రాజకీయంగా దీన్ని ఫెయిల్ చేద్దామని కొందరు అనుకుంటారు, 2 మాటలు అన్నారు. సోషల్ మీడియాలో జరిగేది మొత్తం కూడా రాజకీయ కోణమే. రాజకీయ కోణం కొంత వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డవాళ్ళు బాగా. ఇమ్మీడియట్ క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్ పేరు ట్రీట్మెంట్ జరగలేదు. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వాళ్ళ ఫాదర్కి అడ్మిట్ అయ్యారు. అది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, కోపం ఉంటుంది. అంటే ఒరిజినల్ పెయిన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి తోడుగా వాళ్ళు తక్కువ ఉంటారు. పెయిన్ ఉన్న వాళ్ళు రాయించే టైం ఉండదు వాళ్ళకి. ఈ సోషల్ మీడియాలో పెట్టేది రాజకీయ కోణం కొంత మేరకి అన్ని ఇది ఇందులోనే ఒక దాంట్లోనే కాదు, అన్నిట్లో ఉంటుంది. దీన్ని ఏదో చేయాలా, అట్లా చేయాలా, ఇట్లా చేయాలి. అందులో మా సీనియర్ నాయకులు ఉన్నారు కదా కొంతమంది, మంచి ఏజ్ గట్టిగా ఉన్నారు, గుండ్రంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎక్కడ కూడా మాకంటే టక్కు కేసుకొని తలక రంగు వేసుకొని మంచి నీట్గా అప్పుడే ఉద్యోగంలో చేరిన వాళ్ళగా ఉన్నారు చాలామంది. వాళ్ళకు పూర్తిగా వదిలిపెట్టలే. మామూలు సంఘం అంటే అడిగితే రావాలి, లేకుంటే రాకూడదు. కానీ వాళ్ళకి దీని మీద ఇంకా ప్రేమ చావలే. ఇంకా ఈ సంఘాల మీద ఉండి, ఎందుకంటే అనుభవించారు కదా, సంఘాల పునాదుల మీద భవిష్యత్తు ఏర్పడ్డది, ఒక గుర్తింపు వచ్చింది వాళ్ళకి. ఆ గుర్తింపు తెలంగాణ ఉద్యమం వాళ్ళని ఎక్కడికో పైకి తీసుకెళ్ళింది. ఆ కృతజ్ఞత ఉంటే బాగుంటుంది. కానీ ఇంకా మేమే, మాదే. ఇప్పుడు ఇంకా ఎవరు, మన పాత సీఎం చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇంకా నాలిబాసరావు గారు అంటే లేడు, తర్వాత కిరణ్ కుమార్ గారు, రోషయ్య గారు, ఇంకా మేమేంటే అయిపోయా. కేసీఆర్ గారు వచ్చే రేవంత్ సార్ నడుస్తుండే, నడిస్తే చూడాలి. కానీ ఇంకా మేమంటే
మీరు అప్పుడు చేశారు, ప్రజలు చూశారు, అయిపోయింది కదా. మేమనేది మా సంఘ నాయకులు ఉన్నారు. ఇందులో కూడా కొంతమంది మా ఎంప్లాయీస్ దాంట్లో కూడా ఉంటుంది. అసంతృప్తి అనేది జనరల్‌గా ఉంటది. ఆ అసంతృప్తిలో భాగమేది ఉండాలి కూడా. ఉంటేనే మాకు ఆటో ట్రబుల్ షూట్ అయిపోద్ది ఎప్పటిదప్పుడు. అది కూడా ఒక రకంగా మంచిదే. కాకపోతే గత ప్రభుత్వానికి ఇప్పుడు చూసినప్పుడు హెల్త్ కార్డ్ విషయంలో ఈ ప్రభుత్వానికైతే ధన్యవాదాలు తెలియజేయాలి. కానీ ఆ ఇంప్లిమెంటేషన్‌లో అడ్మినిస్ట్రేషన్ సైడ్ రాజకీయాలు ఏం లేవు గానీ, జనరల్ రొటీన్ ప్రొసీజర్‌లో చూస్తున్నారు హెల్త్ కార్డ్స్. అది చూడొద్దు. ఇది ఎమర్జెన్సీ. హెల్త్ కార్డ్స్ అనేది మిగతాలాగా ఫైల్ చూడకపోయినా రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు అనుకోవచ్చు కానీ, అది వాళ్ళ నాయనకో, అమ్మకో, లేదు వాళ్ళ పిల్లలకో, ఆళ్ళకో స్ట్రోక్ వచ్చి, వాళ్ళకో క్యాన్సర్ వస్తే, అప్పుడు పైసలు లేకపోతే, అడ్మిట్ చేసుకోకపోతే ఆ పెయిన్ తెలుస్తది వాళ్ళకి అధికారులకి. అది అప్పుడు తెలియాలి వాళ్ళకది. అంటే తెలియాలంటే ఎట్లా మరి అది? మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పనప్పుడు దానికి తెలిసే మార్గం మాకు చెప్పిన ట్రైన్డే కదా. వీఆర్ ట్రైన్డ్. రెక్కలున్నాయి. కూర్చొనున్నాం. ఎనీ టైమ్ ఎగురుతాం. కొంత టైం తీసుకోవాలి కదా. ఆ టైం కోసం చూస్తున్నాం. టైం వచ్చినప్పుడు అది ఇంప్లిమెంట్ కాబట్టి దాని బాధ్యులు ఎవరో కూడా పేపర్ మీద కూడా మేము ఇచ్చాం. మళ్ళీ ఓపెన్‌గా మీ ముందుకే వస్తాం పేర్లతో సహా. ఎవరి వాళ్ళు ఎక్కడ ఆగిందనేది. కానీ ఇక్కడ పై స్థాయిలో ఉన్న అధికార యంత్రాంగం ఈ విషయంలో కొంత నిర్లిప్తతతో ఉందని మీ భావననా? సమన్వయ లోపం ఉంది. నిర్లిప్తత అంటే కాకుండా సమన్వయ లోపం అంటే ఇప్పుడు శాఖల దాంట్లో మధ్యన సమన్వయం కావాలి. ఆ, సీఎస్ గారు మారారు. మెయిన్ మాకు ఇందులో ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే, పాత సీఎస్ గారు రామకృష్ణారావు గారు ఉంటే కొంత నాలెడ్జ్ ఉంది. కొత్త సీఎస్ గారు కూడా చాలా ఫాస్ట్ ఉన్నారు. అందులో డౌట్ లేదు. ఈ నిమిషాల్లో, అవర్స్‌లోనే క్లియర్ అయితున్నాయి. కానీ ఏదైనా కొత్త కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. ఏ శాఖ ఎవరు ఏంటనేది. దానివల్ల మాకు ఈ గ్యాప్ రావడానికి కారణం కూడా సీఎస్ గారు మారడం. ఒక 80-90 హెచ్ఓడీలు ఉంటాయి. మాకు 70 దాకా ఉంటే 400 ఉన్నాయి డిపార్ట్మెంట్ చూసుకున్నప్పుడు. అంతే 400 డిపార్ట్మెంట్. 400 పైన ఉంటాయి. కానీ శాఖలుగా చూసుకున్నప్పుడు 67, 70, 73 ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత డేటా అప్లోడ్ కాలేదు. పెన్షనర్స్ డేటా అప్లోడ్ కాలేదు. ఫస్ట్ వద్దన్నారు. ఆటోమేటిక్‌గా అన్నారు. ఆటోమేటిక్ వచ్చినప్పుడు అందులో పిల్లల మ్యారేజ్ 25 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అయిన ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లల మ్యారేజ్ అయితే రాదు. 25 ఇయర్స్ దాటితే మగపిల్లలకు రాదు. అందులో చనిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే తీసేయాలి. మళ్ళీ పిల్లలు పుట్టిన వాళ్ళని యాడ్ చేసుకోవాలి. ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కనపడని నిరంతర ప్రాసెస్. ఒక వ్యవస్థ ఉండాలి. రెగ్యులర్ జరుగుతున్నాలే పని అది. రెగ్యులర్‌గా జరుగుతున్నా వ్యవస్థ ఉండాలా. వ్యవస్థ అవును. కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ గాని, ఐఏఎస్ ఆఫీసర్ తోటి అడ్మినిస్ట్రేషన్ నడుతుండాల. అందులో ఫైనాన్షియల్‌తో ఇందులో మిస్‌యూజ్ కావడానికి కూడా ఉంది ఛాన్స్. గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ అయినా, ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా, బయట పీఆర్ఓలైనా మా ఎంప్లాయీస్ ఏం తక్కువ కాదు. మా వాళ్ళు కూడా ఎంతో కొంత ఇందులో దొరికితే ఇబ్బంది పెట్టడానికి కూడా ఉంటది. కాబట్టి ఆ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉండాలి. ఇయన్నీ చేయాలంటే నిరంతరం ఒక 15 రోజులో, నెల రోజులో ఓ, పని నడవాలి. పని నడవాలి. అది నడవట్లేదనేదే మేము చెప్పాం. సీఎస్ గారు సీరియస్‌గా ఉన్నాడు. చూస్తాం. ఈ 15th మంత్ వరకు చూస్తాం. అసలు యాక్చువల్‌గా అయితే మేము హెల్త్ కార్డ్ ఇష్యూ జూలై తోటి క్లోజ్ చేసుకొని పీఆర్సీలోకి రావాలి ఈ నెల. పీఆర్సీ డీఏలోకి రావాలి. అయినా 15th వరకు సీఎస్ గారు చెప్పారు కాబట్టి ఎక్స్టెండ్ చేస్తున్నాం. సాల్వ్ అవుద్దనుకున్నాం. కానప్పుడు మా ప్రాథమిక సభ్యుల మనోభావాలను గౌరవించి మా రూట్‌లో మేము పోతూనే ఉంటాం. కానీ మనం ప్రభుత్వ ఉద్యోగులకు అంటే ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజల్లో సానుకూలమైన అభిప్రాయం లేదు అనే విషయం మీరు అంగీకరిస్తారా? ఎప్పుడు కూడా సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులు పై స్థాయిలో ఉండరు. మిడిల్ లెవెల్‌లో ఉంటారు. కింది లెవెల్‌లో ఉండరు. పై లెవెల్‌లో ఉండేవాళ్ళు ఎవరికీ కనిపించరు. పొలిటీషియన్స్ గానీ, బిజినెస్ మ్యాన్స్ గానీ, ఇంకా అదర్ చాలామంది ఉంటారు. సినిమా గానీ, సెలబ్రిటీస్ గానీ, వాళ్ళకి ఎవరికి అందుబాటులో ఉండరు, కనిపించరు, వాళ్ళ గురించి మాట్లాడరు. ఇది మిడిల్ లెవెల్‌లో ఉండేవాళ్ళు ప్రజలకు దగ్గరగా కనపడుతూ ఉంటారు. తెల్ల బట్టలేసుకోనో, ప్రభుత్వం అంటేనే వాళ్ళు. అసలు ప్రభుత్వం అంటే కనిపిస్తూ ఉంటారు. ఒక రకమైన అంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. వీళ్ళకి జీవితానికి మినిమం గ్యారెంటీ ఉంటుంది. మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. అంటే ఫస్ట్ తారీఖు 100 కోట్ల ఆస్తి ఉన్నా క్యాష్ ఉండదు. భూములు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, చాలా ఉంటుంది కానీ క్యాష్ ఉండదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అనగానే సెక్యూరిటీ ఉంది, రిటైర్ అయిపోతే పెన్షన్ వస్తుంది. ఇప్పుడు అది కూడా సిపిఎస్ అని పెట్టి తీసేశారు. చనిపోతే ఉద్యోగం వస్తుంది, మళ్ళీ భార్యకో బిడ్డకో. ఫస్ట్ తారీఖు గ్యారంటీగా వస్తుంది, లేకపోతే 15 ఏదో జీతం అయితే వస్తుంది అనే దాంతో కొంత వీళ్ళు ఊళ్ళలో మోటార్ సైకిల్ మీద తిరగటమో, కారు మీద తిరగటమో, తెల్ల బట్టలు వేసుకొని పోవటం, వీళ్ళు అటుపక్క కుర్చీలో కూర్చొని అవతల అటుపక్క కూర్చోవటం, మాకు ఇంత ఉంది, మేము కూడా ఇంటలెక్చువల్. జనరల్గా ఐక్యూ అందరికీ సమానంగా ఉంటుంది. ఆ ఉన్న కాంపిటీషన్లోంచి సెలెక్ట్ కాబడ్డోడు ఆ రోజు ఆ నోటిఫికేషన్లో అటెండ్ అయ్యి చదువుకుంటే ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళకంటే తెలియక వాళ్ళు అందరూ కింద ఉంటారు. తర్వాత ఇందులో కూడా ఉద్యోగులు కూడా పోస్టులు
ఈ బాగా ఇంటెలెక్చువల్ ఉండి బాగా క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు కింది పోస్టులో ఉంటారు కొంతమంది. ఆ జెలసీ అనేది ఉద్యోగులకు ఉంటుంది, ప్రజలకు ఎక్కువ ఉంటుంది. ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలతో ఉండి ప్రాబ్లం ఉన్నా లోపటే ఉంటాయి. బీపీ, షుగర్ టాబ్లెట్‌తో లోపటే ఉంటది తప్ప బయటికి కనిపించరు. జనరల్‌గా బండి మీద కిస్తీలు కట్టాలన్నా, అప్పు తెచ్చుకున్నా ఇయి కనిపించవు. ఇంటికాడనే ఉంటాయి భార్యతో పంచాయతీలు, అప్పులోళ్ళతో పంచాయతీలు. మిగతా వాళ్ళు పైనుండి అసలు వీళ్ళకి పొలిటీషియన్ వేల కోట్లు, వందల కోట్లు, లక్షల కోట్లు ఉంటాయి కనిపించడు. కింద ఉన్నోళ్ళు వాళ్ళు నిరంతరం వాళ్ళతోటే ఉంటారు. ఆ జెలసీ అనేది ఇప్పటి నుంచి కాదు. బ్రిటిష్ టైం కంటే ముందే వేదిక పీరియడ్ నుంచే, సింధు నాగరికత నుంచే ప్రభుత్వం సైడు అంటే కంపల్సరీ రాజుగారి దగ్గర, మహారాజు దగ్గర ఉండే మంత్రి గాని, అక్కడున్న వాళ్ళకి గాని ఉద్యోగాలు ఉద్యోగులకు కొంత జెలసీ ఉండే మాట వాస్తవం. ఎందుకంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే అథారిటీ. డిసిషన్ తీసుకునేది రాజకీయంగా తీసుకున్నా, లెజిస్లేటివ్ సైడ్ తీసుకున్నా, ఎగ్జిక్యూట్ చేసేది వీళ్ళు. ఆడిచ్చిన రూ. 10లో 10 మందికే పంచగలరు గానీ, రూ. 10 20 మందికి పంచలేరు. కానీ ఆడ 20 మంది ఎలిజిబిలిటీ వాళ్ళు ఉంటారు. ఆడ రాజకీయాలు తోడైతాయి. ఏ రాజకీయ అధికారంలో ఉన్నోళ్ళు మాకే చేయమంటారు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు వెంటబడతారు. వీళ్ళని ఏడిరికిద్దామా, ఏడబెడదామని. మీ మీడియా ఎట్లాగుంటది. మూడో కన్ను తెరుస్తూనే ఉంటారు ఎప్పుడు. కాబట్టి అది ఇబ్బంది జెలసీ అనేది కంపల్సరీ ఉద్యోగుల మీద, ప్రజలకి, మిగతా అందరికి కూడా ఉంటది. మీడియా కూడా ఏంది, మిగతా వాళ్ళు ఎవరికన్నా చేసినా అంత పెద్దగుండదు. గవర్నమెంట్ ఉద్యోగి అంటే బ్రేకింగ్ న్యూస్ ఇంతింతలా అక్షరాలతో వస్తాయి. మంటలు వస్తుంటాయి వెనక. మంటలు వచ్చినాయి. మంటలు ఓకే కానీ ఇప్పుడు చూడండి, మొన్న ఒక అధికారి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే 100 కోట్లు, 200 కోట్లు, ఈ 100 కోట్ల ఆస్తులు సంపాదించడానికి ఎట్లా సదభిప్రాయం ఉంటుంది? అందరు లేదు, కొందరే. అందరూ 100 కోట్లు మొత్తం ఎంతమంది ఉద్యోగులు? 13,50,000 మంది మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో అన్ని టెంపరీ డిపార్ట్మెంట్. అయితే, కాంట్రాక్ట్ అయితే, ఏదైతే అందరు కలిపితే ఎంత పర్సెంటేజ్ దొరికింది? 200, 250 మొత్తం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆ ఒక్క పర్సెంటేజ్లో కూడా వాళ్ళకి కొన్ని మంది కక్ష సాధింపుగా తాతల తండ్రుల ఆస్తులు ఉంటాయి, భూములు రేట్లు పెరిగి ఉంటాయి, అట్టొచ్చు. కొంతమంది నిజంగానే ఉండొచ్చు, కానీ ఎవరినన్నా బిజినెస్ మ్యాన్ పట్టుకుంటున్నారా? ఏంది డజన్ల సంఖ్యలో పట్టుకున్నారు ఏసీబీ రైడ్ చేసి. ఒకరిద్దరు కాదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే నెలకు 2 3 పట్టిన మొత్తం 300 కంటే ఎక్కువ లేవు కదా. ఏది 300? మీరు లెక్క 2-3 వేల కోట్లు పేపర్ కోట్లు కాదు, పర్సన్స్. పర్సన్స్. ఆ పర్సన్స్ లో కొంతమంది ఇన్నోసెంట్లు కూడా ఉన్నారు. వాళ్ళ సొంత ఆస్తులు ఉంటాయి, తల్లిదండ్రుల ఆస్తులు ఉంటాయి, ఆస్తులు పెరిగినాయి. ఇప్పుడు నేను ఫస్ట్ జాబ్లోకి వచ్చినప్పుడు 94లో 11 ఎకరాలు కొనుక్కున్నా. 18,000 నా ఇంట్లో భూమి అమ్మి, నా భూమి అమ్ముకొని జాబ్లోకి వచ్చినప్పుడు 30 ఏళ్ల కింద. 30 ఏళ్ల క్రితం. మరి ఈరోజు అది కోట్లలో ఉంటుంది. కొంతమందికి ఉంటాయి ఆస్తులు, అవి భూములు. కొంతమంది నిజంగానే ఉన్నారు దొంగలు, కాదంటలా. వాళ్ళు పట్టుకోవడంలో కూడా మేమే అబ్జెక్షన్ చెప్పట్లే. కానీ మాతో పాటు బిజినెస్ పీపుల్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా, సెలబ్రిటీలు. ఎక్కడన్నా ఎవరైనా పట్టుకుంటున్నారా? అంటే అవినీతి ఓన్లీ ఉద్యోగుల్లో నడుస్తుందా? మేము దాని వ్యతిరేకంగా, పట్టుకోవడం వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రిగా గ్యారంటీగా దాన్ని కంట్రోల్ చేయాల్సిందే. మా వాళ్ళమే శుద్ధపూసలని చెప్పట్లే. కానీ కొంతమంది ఇన్నోసెంట్లు పట్టుకొని అరెస్ట్ చేసి దాన్ని రోజు రాసి పేపర్లో కుటుంబాన్ని మొత్తం వాళ్ళ కుటుంబాల పేర్లు రాసి కథనాలు, అంటే న్యూస్ లేని రోజుల్లో దీన్ని రిపీట్ చేసుకుంటూ, అది కొంచెం అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది చూసేవాళ్ళకి. ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఇబ్బంది పడుద్ది. అన్ని డిపార్ట్మెంట్లో అవినీతి లేదు కదా. కొన్ని ఉంటాయి, కొన్ని డిపార్ట్మెంట్, రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ ఉంటాయి, రెవెన్యూను, టౌన్ ప్లానింగ్, మున్సిపల్ మున్సిపాలిటీ అయితే అసలు అవి ఉంటాయి వాళ్ళకి. ఆ డిపార్ట్మెంట్లో ఎవరు జాయిన్ అయినా ఆల్మోస్ట్ ఆల్ 50% అట్టనే ఉంటారు. అది టీచర్ జాయిన్ అయినా, పొలిటీషియన్ జాయిన్ అయినా, ఎవరైనా అట్టనే ఉంటారు. అది కంట్రోల్ ఉండాల్సిందే. మేము కూడా చెప్తున్నాం అది కరెక్ట్ కాదు అనేది. కానీ ఓన్లీ ఉద్యోగులనే బలి చేయొద్దు. ఎంతమంది రాజకీయ నాయకులు పట్టుకున్నారు? ఎంతమంది బ్యూరోక్రాట్స్ని పట్టుకున్నారు? ఎంతమంది జర్నలిస్టులు పట్టుకున్నారు? ఎంతమంది సెలబ్రిటీలు పట్టుకున్నారు? ఎంతమంది సినీ యాక్టర్లను పట్టుకున్నారు? వీళ్ళందరూ ఉన్నారు కదా చాలామంది. ఎక్కడ అవినీతి జరగట్లేదా? అసలు అవినీతి లేకుండా ఏదైనా జరుగుతుందా? అంతటా ఉంది. మరి ఓన్లీ ఎంప్లాయీస్ అంటే మేము గవర్నమెంట్ సర్వెంట్ 30 ఏళ్ళు చదివి కష్టపడి వచ్చాము, చేయాలి సిన్సియర్గా. ఎందుకంటే మాకు మినిమం ఇల్లు గడవడానికి శాలరీ ఉంది, సొసైటీలో స్టేటస్ ఇచ్చారు, సెలబ్రిటీ హోదా ఉంది, చేయాలి. ఎవరో ఒక్కళ్ళిద్దరు చేసిన దానికి అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ ఒక మాట, దీంట్లో నిజంగానే ప్రభుత్వం పెట్టి ఇన్ని స్కీములు ప్రజలకు చేరాలంటే మీరు ఉండాల్సిందే. మీరు లేని కానిపోయినది. అయినా సరే వీళ్ళు మాకు సర్వీస్ చేస్తున్న భావన ప్రజల్లో ఎందుకు లేదంటారు? కారణం ప్రజల్లో ఉందా, మీలో ఉందా, రాజకీయ పార్టీల్లో ఉందా? కొంచెం సీరియస్గా. మీ ఎగ్జాంపుల్ రేషన్ కార్డ్సే అనుకోండి, లేదు వృద్ధాప్య పెన్షన్ అనుకోండి, లేదు ఇందిరా మిల్లే అనుకోండి. ఒక విలేజ్లో ఎలిజిబుల్ ఉన్న ఒక 90 మంది ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ఎన్ని వస్తాయి?
20 అంత గవర్నమెంట్ కూడా అందరికి ఇవ్వలేదు కదా. అందరికి సాధ్యం కూడా ఎందుకంటే కాదు. పోయిన గవర్నమెంట్ చేసిన ఏ గవర్నమెంట్ పథకాలు వచ్చినా సాధ్యం కావచ్చు, కాదు. అవును. సెంట్రల్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, బ్యాంక్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, ఉమ్. ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ కావచ్చు, ఇవ్వలేరు కదా. ఒక 20 మందికి ఇస్తారు. అవి ఎవరికి ఇస్తారు? వీళ్ళు ఎలిజిబుల్ వాళ్ళని తయారు చేయాలి. తయారు చేసి ఇవ్వాలంటే ఆఫీసర్స్కి వదిలేస్తే డిస్ట్రిక్ట్ కలెక్టరో లేకపోతే డివిజన్ లెవెల్లో, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో చేస్తారు. అధికార యంత్రాంగం ఉంటుంది కదా, అధికార యంత్రాంగం చేయాలి. 20 మందికి ఇచ్చినప్పుడు దీని మీద కంపల్సరీ పొలిటికల్ ఎంట్రీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దానికి బలి అయ్యేది ఎవరు? ఒకవేళ పొలిటికల్గా మనం చేయలేదనుకో మన పోస్ట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడున్న ఉద్యోగాల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏ ఉద్యోగం అన్నా, టీచర్ ఉద్యోగాలు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది. అసలు ఇంకా హై లెవెల్లోకి వచ్చినప్పుడు డివిజన్ లెవెల్లో కానీ, గ్రూప్ 1 పోస్టులు కానీ, మండల్ లెవెల్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోస్టింగ్ ఏదైనా దొరికిద్దా? మీరు చెప్పండి. అది తిరగాల్సిందే రాజకీయ ఎమ్మెల్యే. మరి రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలా? వాళ్ళని కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. ముఖ్యమంత్రి గారికి మంచి చేయాలని ఉండొచ్చు, క్యాబినెట్ మొత్తానికి ఉండొచ్చు. కింది లెవెల్లో అట్లా ఉంది కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏది కూడా కన్సర్న్ ఎమ్మెల్యేకి చెప్పకుండా ఏమీ చేయొద్దని ఉంది. ఈవెన్ కలెక్టర్ కంటే కూడా ఎమ్మెల్యే గారికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఈవెన్ మంత్రి గారికి కూడా లేవు ఆ కాన్స్టిట్యున్సీలో. ఎమ్మెల్యే గారే పోయేట్టు ఉంది. ఏ కాన్స్టిట్యూన్సీ? ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఆ కన్సర్న్ ఎమ్మెల్యేదే పవరు. ఈ ఎమ్మెల్యేలో ఇప్పుడు లోకల్ లోకల్ ఇప్పుడు మేము లోకల్లో పనిచేసి వచ్చిన వాళ్ళం లేదు అంటే వాళ్ళని తప్పు పట్టేది లేదు కదా. వాళ్ళు కష్టపడి తిరిగి పనిచేసి గెలిచిన వాళ్ళు, నానా బాధలు పడేటోళ్ళు. వాళ్ళు జనాన్ని సాటిస్ఫై చేయాలి కదా. ఉద్యోగులకు కాదు కదా. వాళ్ళకు 5 ఏళ్ళు గట్టికి పనిచేస్తేనే నెక్స్ట్ గెలుస్తారు. ఇప్పుడు ఎవరికైనా సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, జెడ్పీటీసీకి కానీ, జిల్లా పరిషత్ చైర్మన్కి కానీ, ఎంపీపీకి కానీ పవర్స్ ఉన్నాయా? సెంట్రలైజ్ అయిపోయింది. సెంట్రలైజ్ అయిపోయేసరికి పోస్టింగ్ కోసం వాళ్ళు ఎమ్మడి తిరగాలి. పోస్టింగ్ వచ్చాక వాళ్ళు చెప్పిన పని చేయాలి. ప్రజలకు ఆటోమేటిక్ కోపం ఎవరికో టార్గెట్ ఎవరైతారు? మేమే. కానీ తహసీల్దార్ల మీద మాత్రం సదాభిప్రాయం అయితే లేదు. ఇప్పుడు తహసీల్దారులకు వచ్చేసరికి ఎట్లుంటుందంటే రెవెన్యూకి సంబంధించింది. అది ఎప్పుడు ఎండ్ కాదు. ఎప్పుడు భూమి రెవెన్యూ చేంజ్ డిపార్ట్మెంట్ మీదనే సదాభిప్రాయం లేదు. ఎందుకంటే ప్రజలతో అది భూమికి సంబంధించిన డిపార్ట్మెంటు. భూమి రేట్లు విపరీతంగా పెరిగినాయి. వ్యవసాయం చేసేటైతే తెలంగాణలో లేదు. మొత్తం రియల్ ఎస్టేట్ ఉంది తప్ప వ్యవసాయం చేయాలంటే ఒక రైతు 5 లక్షలకో 3 లక్షలకో ఎకరం కొనుక్కుంటే వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు 40 లక్షలు 30 లక్షలు పెట్టి వ్యవసాయం చేసుకునే పరిస్థితి మనం లేదు. ఒక మాట అనుకుందాము. హైదరాబాదులో ఒక 1000 చెరువులు అనుకుంటే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా కబ్జా అయినాయి అవి. ఆ లోకల్ ఎంఆర్ఓకి తెలియకుండా, ఆర్డీఓకి తెలియకుండా అయినాయి అవి. ఇన్ని వందల చెరువులు మాయమైపోయినాయి అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు హస్తం లేకుండా అయితే అవి. రెవెన్యూ నేను ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపులే. రెవెన్యూ డిపార్ట్మెంటు తెలియకుండా అంటే ఆ కన్సర్న్ ఎమ్మెల్యే గారికో, మంత్రి గారికో, ప్రభుత్వానికో, ముఖ్యమంత్రి గారికో తెలియకుండా అయినాయా? అట్లా ఎవరైనా పోస్టింగ్స్ ఇచ్చారా? తహసీల్దార్కో, ఆర్డీఓకో, ఎండిఓకో, లేదా సిఇఓకో, లేకపోతే డిఎస్పీకో, సిఐకో, లేదా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కో, మున్సిపల్ కమిషనర్కో తెలిసి ప్రభుత్వ కన్సర్న్లోనే ఉంటుంది. తెలియకుండా అయితే ఉండదు. కాకపోతే కొంత రెవెన్యూ అనేసరికి భూమి రేట్లు పెరిగి ఉన్నాయి. ఎవరు ఇన్వెస్ట్ చేసినా అందులో చేయాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ఈ ఫైనాన్షియల్గా క్వశ్చన్ ఉంటుంది. దాని మీద నెగిటివ్ గ్యారంటీగా ఉంటుంది. అందులో డౌటే లేదు. పబ్లిక్ కూడా ఉంటుంది. మీరు చూడండి, రెవెన్యూ ఆఫీసరు సీట్లో ఉన్నంత వరకే. ఆ సీట్లోంచి బయటికి పోతే మళ్ళీ వచ్చి అటెండర్ కూడా నమస్తే పెట్టాడు. ఈవెన్ ఊళ్ళో కూడా బెటరు. అదే పంతులు గారు పోతే నమస్కారం లేచి పడతారు. మీకు ఆటోమేటిక్గా అది పబ్లిక్ నుంచి కూడా ఉంటుంది. ఆ పోస్ట్లో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ ఇట్లా కొంచెం పవర్ ఎంజాయ్ చేసేవాళ్ళు సీట్లో ఉన్నంత వరకే. సీట్లోంచి బయటికి పోతే వాళ్ళ సర్వీస్ రిజిస్టర్ కూడా ఇవ్వరు. అది అంతే. అది మనం ఎట్లా ఉంటుందో అది అంతే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉంటుంది. ఒకటి భూమిని చేయాలంటే తెలియకుండా రిజిస్ట్రేషన్లు అయి ఉంటాయి. అది ఎవరో ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఒక రెవెన్యూ అధికారికి ఒక జీపీఓనో, ఆర్ఐనో, ఆడ డీటీనో, తహసీల్దారో, ఆర్డీఓ అంటే వాళ్ళకు కూడా అందరినీ ఘాటిని కట్టేయద్దు. వాళ్ళకు కూడా ఒక సర్వే నెంబర్లు సబ్ డివిజన్ మన ఆంధ్రాలా కాదు మంది. ఎప్పటియో ఉన్నాయని పాత మోడల్ నడుతుంది. ఆ టీపెన్సే లేవు. సర్వే ఎన్నేళ్ళు అయింది. సబ్ డివిజన్ అయితే సేతువారి ఇష్యూ కాదు. మరి వాళ్ళు ఎవరు చేయాలి కదా. వాళ్ళు కూడా ఆడ ఒత్తిడి వస్తుంది. మీరు లేకపోతే ఎవరో ఒకరు ఫోన్ చేసి మా వాడు వస్తుంటే చేయమంటే చేస్తారు. తర్వాత తీస్తే బయటకు వస్తుంది. అంత సిస్టమైజ్ కావాలి. అంత ఇది భూమికి సంబంధించింది ఎవరు అంటుకున్నా తెలిసేట్టుగా ఆన్లైన్లో వచ్చి ఉంటే ఇప్పుడు అవుతుంది కదా. కొంత భూభారతి ఎంతవరకు వచ్చి నాకు పూర్తిగా నాలెడ్జ్ లేదు కానీ అట్లా ఏదైనా సిస్టమ్ అయితే తప్ప దాన్ని ఎవరు ఏం చేయలేరు. కానీ ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులు అనగానే కాబోయే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనే ఒక అభిప్రాయం బయట ఉన్నది. ఎందుకంటే డ్రెస్సింగ్, ఖద్దరు బట్టలు వేసుకొని ఒక రాజకీయ నాయకుడు అయినట్లే ఉంటుందని అంటున్నారు. మరి ఎందుకు ఆ భావన కలిగిందంటారు?
అంటే నాకు ఫస్ట్ క్వశ్చన్, ఉద్యోగ సంఘ నాయకులు రాజకీయాల్లో పోవద్దా? పోవద్దనేం లేదు, రాజకీయాలు ఎవరైనా పోవచ్చు. ఎవరైనా పోవచ్చు కదా. అవును. మేము కూడా ప్రజలమే కదా. ఉమ్. మేము ఇక్కడే ఉంటున్నాం కదా. మా అమ్మ నాయన అంతా రాజకీయాల్లో ఉన్నవాళ్ళే కదా. అంటే మా అంటే అదే ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు అందరు లాయర్లు పోతున్నారు, డాక్టర్లు పోతున్నారు, ఇప్పుడు జర్నలిస్టులు పోతున్నారు. ఉద్యోగులు పోతే ఎందుకు క్వశ్చన్ వస్తుంది? ఉద్యోగులుగా తెల్లబట్టలు అంటే ఇప్పుడు మేము ఉన్నాం. తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటున్నాం? ఒక్కొక్కరు ఐడెంటిఫికేషన్, మీరు వాష్ కోట్ వేసారు, మీకు జర్నలిజానికి అది ఐడెంటిఫికేషన్, పర్సనల్ ఐడెంటిఫికేషను. ఏది ఇప్పుడు జుట్టు జుట్టు ఉండదు, హైట్ ఉండరు, లేకపోతే కొంత మాట్లాడకపోవచ్చు, అందంగా ఉండకపోవచ్చు. ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ లాగా చూడగానే వైట్ నీట్గా డ్రెస్ ఉంటే 10 మంది ఐడెంటిఫికేషన్ గుర్తిస్తారని దాని మీద డ్రెస్ వేసుకుంటారు. ఆ డ్రెస్ కూడా రెగ్యులర్గా వేసే డ్రెస్ కంటే రేటు తక్కువే, రేటు ఎక్కువేం కాదు. ఉమ్. ఒక్కొక్క పర్సనల్ ఐడెంటిఫికేషన్ అంతే. ఇక రాజకీయాల్లో పోవడం అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం. అది ట్రెండ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలన్నీ ఫెయిల్ అయినాయిగా. తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయినప్పుడు ఉద్యోగ సంఘాలు 100% ఎత్తుకుంటేనే తెలంగాణ వచ్చింది. 100%. అది అందులో డౌటే లేదు. మా ముఖ్యమంత్రి గారు అన్నాడు కదా, ఒప్పుకున్నారు కదా. టీఎన్జిఓలు ప్రధానమైన పాత్ర, ఆ. అందులో డౌట్ లేదు. టీఎన్జిఓలు, టీజీఓలు అందరూ ఉన్నారు. టీఎన్జిఓలు అన్ని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ సమస్త సంఘాలు. ఉద్యోగులు ఉన్నారు. కాకపోతే క్రెడిట్ ఒకళ్ళిద్దరికి పెట్టడం కూడా కరెక్ట్ కాదు. టీఎన్జిఓ, టీజీఓ అని అందరు ఉద్యోగులు బయట ముందుకు వస్తేనే అది అయింది. అలాంటప్పుడు మరి రాజకీయంలో ఇప్పుడు స్వామిగౌడ్ అని ఉన్నాడు, చేసి రిటైర్ అయిపోయాక వచ్చింది. ముందే దీన్ని అడ్డం పెట్టి రాలేదు కదా. అవును. దేవిప్రసాద్ అని పోటీ చేశారు, శ్రీనివాస్ కూడా చేశారు. వాళ్ళ రాజకీయాల్లో దీన్ని అడ్డం పెట్టుకొని దీంతో వస్తే ప్రయోజనం పొందితే అనాలి తప్ప, రాజకీయాల్లో రావడం అనేది ఎవరైనా తప్పేం కాదు, రావచ్చు. ఎవరైనా రావచ్చు. ఎవరైనా రావచ్చు. అంటే నెక్స్ట్ వరుసలో మీరు ఉన్నారా అని. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఇందాక పేరు చెప్పిన వాళ్ళంతా ఉన్నారు, మీరు ఆనాడు నాయకత్వంలో ఉన్నారు కదా. వారు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పోటీ చేసిండ్రు, అసెంబ్లీలకు మంత్రులు అయిన. నెక్స్ట్ మీరు మాకు అప్పుడే మా ప్రాంతం ఖమ్మం, ఉమ్. ఖమ్మం అని చెప్పి దూరం పెట్టారు. ఒక కమ్యూనిటీ అని దూరం పెట్టారు. దూరం పెట్టి తొక్కేశారు. మా నాయకులు తొక్కారు, అందరిని తొక్కారు. ఎందుకు ఖమ్మం దూరం పెట్టేందుకు? ఇప్పుడు అదే చూపించాం కదా. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఆ దెబ్బేదో గవర్నమెంట్లో కూడా వచ్చింది. మొత్తం అక్కడ మొత్తం అంత వచ్చింది. అది పూర్తిగా ఇప్పుడు నా విషయానికి వచ్చినప్పుడు జాబే లేకుండా చేశారు. నాకు సస్పెండ్ చేశారు, కేసులు పెట్టారు, అరెస్ట్ చేయించారు. ఒకటి కాదు కదా, ఒక రాజహింసకు గురయ్యాను నేను. ఇప్పుడు నేను ఏదో ఒక రాజకీయ పార్టీలో రిటైర్ అయ్యాక పోకపోతే నాకు సెక్యూరిటీ ఎక్కడిది? నా ఇల్లు డిస్మెంట్లోకి వచ్చారు, నా పిల్లల పెళ్ళి ఆపారు. ఒకటి కాదు కదా నన్ను హింస పెట్టింది. నేను చెప్తే ఇప్పుడు 1 అవర్ పడుతుంది నా మీద పెట్టినవన్నీ. క్రిమినల్ కేసులు పెట్టారు, సివిల్ కేసులు పెట్టారు. ఇంకా నాది ఇప్పుడు నాకు కొన్ని క్లియర్ అయినాయి. ఇన్ని పెట్టి ఇవన్నీ ఉన్నాక నాకు ఎవరో ఒకళ్ళు అండ కావాలి కదా. కంపల్సరీ పోతాం. అది పోయేదానికి కంపల్సరీ పోవాలని లేదు. డిసిజన్ తీసుకుంటే పోయినా పోతాం. దాని ఉద్యోగ సంఘాల వీటి మీద, ఈ పునాదుల మీద దీన్ని పణంగా పెట్టి అయితే దైవ సాక్షి ప్రమాణకంగా పోం. కానీ మీరు ఒక మాట ఇందాక కమ్యూనిటీ పరంగా తొక్కింది అన్నారు కదా. అంటే కమ్యూనిటీ పరంగా అంతా ఏముంటుంది, అంతా వ్యక్తిగతంగా పోతారా? అసలు అన్ని వ్యక్తిగతంగానే తీసుకున్నారు. ఒకటి కాదు కదా, ఎవరి పాత్ర లేదు ఇందులో. మా మాజీ నాయకులు అందరి పాత్ర ఉంది, పోయిన గవర్నమెంట్లో మినిస్టర్ల పాత్ర ఉంది. మేము ఏం తప్పు చేసాం? ఏదైనా ప్రూవ్ అయిందా? 40-50 కేసులు పెట్టారు, ఒక్క కేసులో ప్రూవ్ అయిందా? సస్పెండ్లు చేశారు, రిమూవల్ చేశారు, వాలంటీర్ పెట్టుకుంటూ కూడా యాక్సెప్ట్ చేయలేదు. కుటుంబం మీద పడ్డారు, పొలాల మీద పడి పొలాలను ఇబ్బంది, పంటలను కూడా నాశనం చేయించారు. అంటే ఒక రాజహింస అంటారు కదా. నేను తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాల్లో పడ్డ ఇబ్బందులు, కేసుల కంటే తెలంగాణ వచ్చిన తర్వాత పడ్డ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. నేను ఒక్కడిని కాదు, నాతో పాటు ఉన్న చాలామంది ఉన్నారు బ్యాచ్. ఇప్పుడు వాళ్ళంతా నాయకత్వంలో ఉన్నారు. ఓకే ఓకే. ఇప్పుడంతా నాయకత్వంలో ఉన్నారు. ఇప్పుడు టీచర్ల సంఘాలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు వాళ్ళు ఉన్నాయి ఆల్రెడీ. మాకు ఎట్లాగూ లేవు. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న ఒకళ్ళు ఇద్దరు అవుతారు. అయినా పార్టీలో చేరాలా, సీట్ ఇవ్వాలా, మన క్రెడిబిలిటీ అక్కడ ఉండాలి. సీట్ ఇచ్చేంత మాత్రాన నామినేట్ గెలవాలా, ఇవన్నీ అయినప్పుడు కదా. అంతే. నేను రాజకీయాలు వద్దని అదే కానీ ఇప్పుడు ఒక సంప్రదాయం ఉన్నది అనేది. సాంప్రదాయం ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చింది. మా ఆమోస్ గారు ఫస్ట్ అయ్యారు ఎమ్మెల్సీగా. మా స్వామినాథన్ సాబ్ ఏమయ్యారు? ఏం కాలేదు. కృష్ణారెడ్డి సాబ్ ఏం కాలేదు. సుధాకర్ అన్న అయితే సర్వీస్ కమిషన్ మెంబర్ అయ్యాడు. అయినా నామినేటెడ్ పోస్ట్ కదా, రాజకీయంగా పోయింది. స్వామి కూడా ఎమ్మెల్సీ నుంచి చైర్మన్ అయ్యారు కౌన్సిల్కి. శ్రీనివాస్ కూడా మంత్రి అయ్యారు. దేవిప్రసాద్ అన్న కూడా డిస్ట్రిక్ట్కి నామినేటెడ్ పోస్ట్, ఎమ్మెల్సీకి ఓడిపోయారు. ఇక మిగతా ఎవరు అయ్యారు? ఒక మన విఠలన్న కూడా మెంబర్ అయ్యాడు. మెంబర్ అయ్యండి, ఆయన కూడా మెంబర్ అయ్యాడు. ఉద్యోగ సంఘాలు పెద్దగా ఇచ్చి లేపింది కూడా పెద్దగా ఎక్కడ లేదు. నేననే ఇప్పుడు మీరు పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఆనాడు రాజకీయ నాయకుల కంటే తక్కువ లేదు మీడియాలో. అవును.
ఎవ్రీడే మీరు పతాక బ్రేకింగ్ న్యూస్లో మీరే, ప్రైమ్ టైంలో మీరే, తెల్లవారితే పత్రికల్లో మీరే. ఒక 5, 6 ఏళ్ళు కనబడ్డది కదా! అందుకే ఇమ్మీడియేట్‌గా మీ యాక్షను, రియాక్షను అన్నీ పబ్లిక్‌లోకి వెళ్ళిపోయినాయి కాబట్టి అంటున్నా నేను. వాళ్ళని లేపింది కూడా అప్పుడు ఉద్యమంలో ముందున్నారు. దాన్ని లేపింది కూడా మీడియా మీరే. ఈరోజు చేసింది మీరే. పైకి లేపింది మీరే. కష్టం కూడా ఉంది అప్పుడు. అన్ని ఉద్యోగులంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళు మిగతా కొంతమందిని విస్మరించి తొక్కేశారు. అందులో డౌట్ లేదు. వాళ్ళ వరకు వచ్చాక ఎవరు అవసరం లేదు. మేమే. అసలు ఉద్యోగ సంఘాలే వద్దు. అయ్యో! రికగ్నిషనే వద్దు. మాకు రికగ్నిషన్ లేదు 10 సంవత్సరాలు. ఉద్యోగ సంఘాలే లేవు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు. ఇప్పుడు ఈ 2 ఇయర్స్‌లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వచ్చింది. ఉద్యోగుల ట్రస్ట్ బోర్డ్ వచ్చింది. ఓడీలు సిస్టమాటిక్‌గా వస్తున్నాయి అందరికీ. మేము పోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. పనులు అవుతున్నాయా లేదనేది మాకు అసంతృప్తే. మా సభ్యులతో పాటు మేము డైరెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు కానీ మాలో కూడా అగ్నిపర్వతాలు ఉన్నాయి. మా సభ్యులకు ఉన్నట్టే పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వేల కోట్లు ఉన్నాయి. 2000 కోట్లు మొన్న రిలీజ్ అయినాయట కదా! ఇంకా 10,000 కోట్లు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ 500 మంది రిటైర్ అవుతున్నారు. పెన్షనర్స్ బాధ వాళ్ళు పెట్టే మెసేజ్‌లు చూస్తే జనరల్‌గా ఒక పెన్షనర్ ఒక 60 ఏళ్ళు పనిచేసి, 61 ఏళ్ళు పనిచేశాక పిల్లకి పెళ్లి చేద్దామనో, కొడుక్కి ఫీజు కడదామనో, తల్లిదండ్రుల ఆరోగ్యమనో, ఉంటది. ఉంటది. ఈయన ఇల్లు కట్టిన అప్పు కడదామనో, ఆయనకున్న మోకాళ్ళ ఆపరేషన్‌లు, వెన్నుపూస ఆపరేషన్‌లు చేసుకుందామనో, అవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే బక్షీస్ ఇచ్చేది కాదు. అవును. వాళ్ళు పెట్టి దాచుకున్నారు. జీవితకాలం దాచుకున్న డబ్బులు జనరల్‌గా ఇంటికి పోయే రోజు తీసుకొని పోతారు. ముందే డ్రా చేసుకుంటారు. 2 ఏళ్ళైనా రాని పరిస్థితి ఉంది. కొన్ని గ్రాట్యుటీ ఉంది రావాల్సింది. సరెండర్ లీవ్స్ ఉన్నాయి పెన్షనర్స్‌వి. వాళ్ళకి మేము ఏదో నోరు పెట్టుకొని బెదిరిస్తున్నాం తప్ప వాళ్ళ ఇబ్బందులు ఎవరికి సో, చెప్పాలి? వాళ్ళు బెనిఫిట్స్ ఏమి ఇవ్వట్లేదా అసలు? ఓన్లీ మెడికల్ రీయింబర్స్‌మెంట్ గ్రీన్ ఛానెల్ అయింది. సప్లిమెంటరీ ఛానెల్ సాలరీస్ గ్రీన్ ఛానెల్ అయింది. తర్వాత జీపీఎఫ్ పెన్షనర్స్ వరకు క్లియర్ అయింది. కమ్యుటేషన్ అయింది. ఇంకా టీజీజీఎల్ఐ ఉంది. గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది. సరెండర్ లీవ్స్ ఉన్నాయి. గ్రాట్యుటీ ఉంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆ 2 లక్షలు, 3 లక్షలు, ఆ 10, 20, 30, 40, 50 లక్షలే వాళ్ళ జీవితం. మిగతా వాళ్ళకి అది జీవితం కాదు. మా ఉద్యోగులకు అదే జీవితం. ఇన్‌కమ్ సోర్స్ ఉండదు కదా! ఇన్‌కమ్ సోర్స్ ఒకేసారి ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోతే ఒక 2 లక్షలో, 1,50,000, ₹1,00,000 జీతం వచ్చాడు సడన్‌గా 40% పడిపోతాడు. సడన్‌గా ఒక నెలలో పడిపోతే ఎక్స్‌పెండిచరు కొడుకులు, బిడ్డలు పుట్టి వాళ్ళు పెళ్ళిళ్ళయి మనవళ్ళు, మనవరాలొచ్చి ఎక్స్‌పెండిచర్ రోజు రోజు పెరుగుతుంటది. తాత మీద, మా తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళు పెరుగుతుంటారు. ఇది ఇన్‌కమ్ ఒకేసారి పడిపోద్ది. వయస్సు ఇంతకుముందు ఇయన్నీ మిగతా ఫీల్డ్‌లో మీరు చూడండి 60, 61 ఏళ్ళు అయిపోయాక కూడా ఫిట్‌గా ఉంటారు అందరూ. ఎంప్లాయీస్ 61 ఏళ్ళు దాటాక రిటైర్మెంట్ అయినట్టు కనిపిస్తారు. ఎందుకు? ఆర్థిక ఇబ్బందులు, గడ్డం గిక్కోరు, బట్టలకు ఇస్త్రీ ఉండదు, పైసలు చేతిలో ఉండవు, గట్టిగా అటు ఇటు తిరగలేరు. ఎందుకంటే జేబులో పైసలు ఉండవు కదా! పిల్లగాళ్ళు అమెరికాలోనో, ఇంగ్లాండ్‌లో ఉంటే తప్ప వీళ్ళు బయట తిరగలేరు అంతా. ఇంతకు ముందులాగా తిరగలేరు. ఇంతకుముందు వెహికల్ ఉంటుంది కారు డ్రైవర్ ఉంటాడు. ఇప్పుడు కారు ఉండదు, డ్రైవర్ ఉండదు, మోటార్ సైకిల్ తోవడానికి ఓపిక ఉండదు. ఇంట్లో ఉన్నోళ్ళు కూడా నీకేం పని యాడికి పోతావు అంటారు. అంటే ఒకేసారి వృద్ధాప్యం మీద పడిద్ది. ఈ పైసలన్నీ వచ్చుంటే కొంత సంతృప్తి ఉంటుంది. బ్యాంకులో 2 లక్షలు ఉంటే అమ్మ అని ఫ్రీగా కర్ర పట్టుకోనో లేదో వాకింగ్‌కి సీరియస్ ఒక ధైర్యం, మానసిక ధైర్యం మానసిక ఉంటది. ధైర్యం ఉంటుంది. అది పెండింగ్ బిల్స్‌ది గవర్నమెంట్ చేయాల్సిందే. దాన్ని మేము అడుగుతూనే ఉన్నాం. ఫస్ట్ 500 కోట్లు అన్నారు, 750 అన్నారు, 1000 అన్నారు, 2000 కోట్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు 1000 కోట్లు అంటే కూడా సరిపోవు. ఈ 1000 కోట్లు ఇట్నే ఇచ్చుకుంటూ పోతే 2028 మళ్ళీ అక్టోబర్, డిసెంబర్ వచ్చే వరకు కూడా క్లియర్ కాదు. మేము మళ్ళీ 2000 కోట్లకి ఇయ్యండి. ఈ డిసెంబర్ క్లియర్ అయింది. ఇక రెగ్యులర్‌గా స్ట్రీమ్ లైన్ అవుతుంది పెండింగ్ బిల్స్ సంబంధించి. దాంతోపాటు పీఆర్సీ 3 సంవత్సరాలు దాటిన పీఆర్సీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా లేదు. అది గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు. గత ప్రభుత్వాన్ని అని అంటున్నాం. దాన్ని మేము ఇప్పుడు అంటాం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు ఇస్తా అన్నాడు. 3 ఏళ్ళు లాగా. 3 ఏళ్ళు అయిపోయింది. ముఖ్యమంత్రి గారు చేస్తా అన్నాడు. అది తెప్పించుకోవాలి. ఇక నెక్స్ట్ మాది పీఆర్సీ, డిఏలు 5, 6 సెంట్రల్ ఇస్తే 6 అయితే లేకపోతే 5 డిఏలు పీఆర్సీకి వెళ్తే ఒక్కొక్కరికి 10,000-30,000 శాలరీ పెరిగింది. అది మాకేం ఉట్టి పెరిగేది కాదు మళ్ళీ. ఇప్పుడు అది కూడా ఇందాక పాతాయాన్ని కలుపుకుంటే. ప్రజలందరూ మీ మీద జలసి అని. అంటే పాతాయాన్ని కలుపుకుంటే. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ టమాటాల రేట్ ఎంత ఉంది? మేము 30 ఏళ్ళు కష్టపడి చదివి అన్నీ వదిలిపెట్టి నమస్తే పెట్టుకుంటా ఎక్కడ బయట మాట్లాడుకుంటా మాలాంటి వాళ్ళు మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళు మాట్లాడడం లేదు కదా. మాకు ఎగనెస్ట్గానే ఫేవర్గా మాట్లాడేవాళ్ళు ఒక 50,000 మంది ఉంటారు. మమ్మల్ని గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు 13 లక్షల మంది ఉంటారు. వాళ్ళ వెల్ఫేర్ చూడాలి మేము. మమ్మల్ని వీళ్ళు మా నాయకులు ఏదో చేస్తారని ఫాలో అయ్యేవాళ్ళు 13 లక్షల మంది కానీ ఉంటారు. సిన్సియర్ ట్యాక్స్ పే చేసేది గవర్నమెంట్ ఉద్యోగులే కదా. Automatic శాలరీ ఎంత అయిపోతుంది. పెరిగినా ఎక్కువ శాలరీ ఉంటే 4 నెలలు పోద్ది, తక్కువ ఉంటే నెల పోద్ది. కంపల్సరీ ట్యాక్స్ కట్టాల్సిందే. అనివార్యం ఈ అది. ట్యాక్స్తో పాటు ప్రాపర్టీని డిక్లేర్ చేయాలి.
ప్రైవేట్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ సబ్మిట్ చేయాలి, ఫామ్ 16 కాకుండా. ఇన్ని కట్టినా మా బిల్స్ మేము అడిగేది ఫస్ట్ తారీఖు శాలరీ వస్తుంది. మేము ప్రభుత్వానికి దానికి పూర్తి కృతజ్ఞత. అంటే 1వ తారీఖు వచ్చినా 20 వచ్చినా ఒకటే అంటారట కాదు. బిల్స్ అన్నీ కూడా 1వ తారీఖు అనేది లెక్క ఉంటుంది ఎవరికైనా, 1 నుంచి 5 వరకు. నమ్మకం, క్రెడిబిలిటీ పబ్లిక్‌కి. గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి ఏది ఇచ్చినా 5వ తారీఖులోపు ఎంతో కొంత ఇస్తారని నమ్మకం. ఆ నమ్మకం అయితే వచ్చింది ప్రభుత్వం ద్వారా. ఈ పెండింగ్ బిల్స్ క్లియర్ కాకపోతే మాత్రం ప్రభుత్వానికి మేము చెప్పినా మా సభ్యులు గత ప్రభుత్వంలో అయింది కదా, నాయకులంతా ఒక పక్క అయిపోయారు, కింద క్యాడర్ అంతా ఒకపోయింది. క్యాడర్ గవర్నమెంట్కి ఎగనిస్ట్ అయింది, నాయకులు మాత్రమే గవర్నమెంట్ ఫేవర్గా ఉన్నారు. ఇప్పుడు మేము గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నట్లే ఉన్నాం, చేయించుకోవాలి పనులు, ఉంటాం కూడా, పనులు కావాలి. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే వాళ్ళు పక్క అయిపోతారు, మేము మిగిలిపోతాం, గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది. అది ఈ భావవ్యాప్తి, ఈ ప్రచారం మా పెన్షన్ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా మా ఎన్జిఓలు కానీ, టీజీఓలు కానీ ఒక్కొక్కటి క్రిందికి పోతే మనం బ్యాక్ బుల్లెట్ అయిపోయి అది అటు పోయాక ఇటు రాదు. అది పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. కానీ ఇక్కడ అంటే గవర్నమెంట్ క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు ఏమిటో గమనిస్తున్నట్లు అనిపిస్తున్నది మీకు? ప్రభుత్వానికి, ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ పూర్తి అవగాహన ఉంది. మాకున్న 64 డిమాండ్లు వాళ్ళు నోటికి చెప్పగలుగుతారు. డిఏల గురించి మేము అదైతే సక్సెస్ అయ్యాం. జేఏసీ 206 సంఘాలతో జేఏసీ పెట్టి, ఎన్ని సంఘాలు? 206 సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు. అంటే ఉన్న సంఘాలు అన్ని రద్దు చేశాక ఎవరి సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ 9 పర్మనెంట్, 6 రొటేషన్ బేస్లో ఉన్నాయి పెద్ద సంఘాలలో. ఇంకా పెద్ద సంఘాలకు రావాల్సి ఉన్నాయి ఇందులో రొటేషన్. ఇందులో ఉన్నాయో 200 అంటే విపరీతమైన అన్ని సంఘాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు, తెలంగాణ యాజిటేషన్లో కూడా లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి అంతగానం? అన్నీ ఉన్నాయి రకరకాల ఒక్కో డిపార్ట్మెంట్లో క్యాడరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెటనరీ డిపార్ట్మెంట్ తీసుకుంటే 7 నుంచి పై అధికారులతో ఒక సంఘం, వెటనరీ అసిస్టెంట్తో ఒక సంఘం, మినిస్ట్రియల్ ఎంప్లాయీతో ఒక సంఘం, కింద పారామెడికల్స్ ఒక సంఘం. ఇట్లా ఎన్ని ప్రభుత్వం, గత ప్రభుత్వం విడదీసి ఎవరికి వాడిని కలవకుండా చేసింది. నాయకత్వం అంటే మేమే, పొలిటికల్కి పోయినా మేము చెప్పింది వినాలా, మాకే పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేయాలి. అవన్నీ అయిపోయింది. ఇప్పుడు రమేష్ స్టేజ్లో లేదు, అంతా యూనిట్ అయిపోయారు, సంఘాలకు వచ్చారు. ఉపాధ్యాయ సంఘాలు స్ట్రాంగ్ అయినాయి, సీనియర్ల సంఘాలు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఆచార్యులు కావచ్చు, కింద ఉన్న అంగన్వాడీలు, ఆశాలు, ఈ సెర్పులో పనిచేసేవాళ్ళు, ఐకేపీలో పనిచేసేవాళ్ళు, ఎన్ఆర్జీఎస్లో పనిచేసేవాళ్ళు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, టెంపరీ, పార్ట్ టైం, కాంట్రాక్ట్ అంతా ఒక యూనిట్ అయిపోయింది. ప్రభుత్వానికైతే వీటన్నిటి ద్వారా మాకు ఈ ప్రాబ్లం ఉందనేది అయితే సక్సెస్ అయ్యాం. కార్యాచరణ కూడా ఇచ్చాం. గత 10 సంవత్సరాలు ఎప్పుడు కార్యాచరణ ఇవ్వలే. బాహుబలి గేట్ దగ్గర కూడా ధర్నా చేశాం మేము. దానికి కూడా ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ ఏమనలే. ఎక్కడ బాహుబలి గేటు? మెయిన్ గేటు. అక్కడ కూడా 1500 మందితో ధర్నా చేసాం. ఇప్పుడు ధర్నా చౌకలు చేయగలుగుతున్నాం, నిరసన వ్యక్తం చేయగలుగుతున్నాం. మేము కార్యాచరణ నుంచి పిలిచి మాట్లాడుతున్నాం, కానీ పూర్తిగా మెటీరియలైజ్ కావట్లే. మా మీద కూడా నమ్మకం పోతుంది ప్రాథమిక సభ్యులకి. వీళ్ళు కూడా ఏదో డ్రామా వేస్తున్నారు, గట్టిగా మాట్లాడట్లేదు, తమిళనాడు లాగానే, బెంగాల్ లాగానో, లేకపోతే ఢిల్లీలో మనం జరిగింది కదా, అట్లా వెళ్ళిపోవాలి కాక్రోజుల టైపు అనేది మాకు వస్తూనే ఉన్నాయి కింద నుంచి. కానీ కొంత సమన్వయం పాటిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అడిగారు పీఆర్సీది కూడా. ఇప్పుడు పీఆర్సీ దానికి సమన్వయం చేసి టెక్నికల్గా, సాంకేతికంగా పీఆర్సీ ఇచ్చి ఆ డిఏలు కూడా దాంట్లో కలిపి ఆ నష్టం రాకుండా ప్రభుత్వం చేస్తేనే. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. 3 జిల్లాలు అంటే పాత జిల్లాలు, ఆల్మోస్ట్ ఆల్ సగం తెలంగాణ ఉంది, ఓట్లు మీవే ఉన్నాయి, సగం తెలంగాణ ఉంటుంది. ఈ పెండింగ్ బిల్స్ విషయంలో, పీఆర్సీ విషయం, డిఏల విషయంలో, అదేవిధంగా ఇప్పుడున్న హెల్త్ కార్డ్స్, ఈ 3 సిపిఎస్ ఎంప్లాయీస్ 317 మేజర్ ఇయే. చాలా డిమాండ్లు ఉన్నాయి, అన్నీ చేయలేదంటలా. మేము 64 డిమాండ్లు, 34 డిమాండ్లు సాల్వ్ అయినాయి. ఇండివిజువల్ డిపార్ట్మెంట్లీ కొన్ని సంఘాలకు సంబంధించిన అయినాయి, ఇంకా కొన్ని కాదు. ఇప్పుడు సంఘాలకు ఇంకా రికగ్నిషన్ లేదు. ప్రభుత్వం ఈ మధ్య కూడా అధికారులు దాన్ని కింద మీద నడిపిస్తున్నారు. అసలు అర్థం కాదు వాళ్ళకి, ఎందుకంటే 10 yearsలో ఫైలేలు వేడ. ఇవన్నీ కాకపోతే కూడా ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్దే కాదు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మా వాళ్ళు ఉన్న భావవ్యాప్తి ఎక్కువ ఉంటుంది. మేము ఓటింగ్ డైరెక్ట్గా వేయరు మా వాళ్ళు. అందరికీ ఏ పార్టీ చెప్పుకుంటూ పోతుంటారు కదా, బస్సులో మాట్లాడతారు, పంపు దగ్గర మాట్లాడతారు, బార్ షాప్లో మాట్లాడతారు. లేనిది ఎక్కడ? ఏ పార్టీకైనా నెట్వర్క్ కొన్ని ఊళ్ళలో ఉండదు, కొన్ని మండలాల్లో ఉండదు, కొన్ని డివిజన్లు ఉండదు, కొన్ని జిల్లాల్లోనే ఉండదు. కానీ మా నెట్వర్క్ ఉద్యోగులది ప్రతి దగ్గర ఉంటుంది, గ్రామ స్థాయి నుంచి ఉంటుంది. ఇది ఇంతకుముందు పోకపోయేది సంఘాల నుంచి. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అనేది కూడా, ఇప్పుడు మీరు ఇది పెట్టగానే మాకు ఇట్లా పెడతారు వీళ్ళు చాలా పీకినమని. అంటే ఆ వాట్సాప్లో, ఆ సోషల్ మీడియాలో
అంత దగ్గరకు పోయేది ఉంటుంది, పెద్ద టైం పట్టదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి కదా. ముఖ్యమంత్రి గారు ఒక్కరే చేయాలంటే కష్టం. మంత్రివర్యులు క్యాబినెట్ సబ్ కమిటీ కానీ, అఫీషియల్ కమిటీ కానీ, నష్టం జరిగాక రికవరీ కాదు. 6 డిఏలు పెండింగ్ ఉంటాం, పీఆర్సీ 3 సంవత్సరాలు పెండింగ్ ఉంటాం. ఇప్పుడు పీఆర్సీ ఎంతో కొంత రేషనలైజ్ చేసి జస్టిఫై చేసి ఇచ్చి మళ్ళీ 2028లో పీఆర్సీ కొత్త కమిటీ వేసి ఎలక్షన్కి పోతేనే ఉద్యోగ సంఘాల నుంచి సానుకూలంగా ఉంటుంది. బహుశా మనం 1 ఇయర్ కింద మాట్లాడినామా? 1 ఇయర్ అయింది. 1 ఇయర్ కదా. 1 ఇయర్లో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినో మీరు నాకు ఇవాళ దాదాపు అవే మాట్లాడింది. అంటే ప్రభుత్వ పరంగా ఏమేం కావాలో పరిష్కారం సేమ్ పదజాలంలో కొంత తేడా ఉంది తప్ప. అంటే 1 ఇయర్ కింద పాత డిఏల్లో 3 డిఏలు ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని పెండింగ్ ఉన్న 3 డిఏలు ఈ మధ్యలో వచ్చినాయి. మళ్ళీ కొత్త డిఏలు 6 వచ్చినాయి. పీఆర్సీ అప్పటిదే ఇప్పటికీ అంతే కంటిన్యూ అవుతుంది. రిమైనింగ్ కొన్ని సమస్యలు అంటే ఇండివిజువల్గా డిపార్ట్మెంట్ సమస్యలు కలువైనాయి. పెండింగ్ బిల్స్లో కూడా కొట్టించగలిగాం. అసలు దానికి ఒక సిస్టమే లేని పెండింగ్ బిల్స్ని నెలకి 250 కోట్లు మొదటిగా, తర్వాత 500 కోట్లు, తర్వాత 1000 కోట్లు, తర్వాత 2000 కోట్లు కూడా తీసుకొచ్చాం. పెండింగ్ బిల్స్ కూడా ఒక సిస్టమేటిక్ తీసుకొచ్చాం దాన్ని పెండింగ్ బిల్స్ది. తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సాధించుకోగలిగాం. 34 డిమాండ్లు ఒకటి కాదు, జీవోలు మెమోలతో వచ్చినాయి. కానీ ఇవన్నీ చిన్న చిన్నవి అందరికీ పనికి వచ్చే కావు. ఇప్పుడు మీరు అదే కంటిన్యూ అవుతుందన్నారు కదా, బరాబర్ పాలసీ మ్యాటర్లో అందరికీ పనికి వచ్చే 6 డిమాండ్లే. 317 ఉంది, 243, 244, 245 3 జీవోలు వచ్చినాయి. మ్యూచువల్ కానీ, మెడికల్ కానీ, స్పౌస్ కానీ వచ్చినాయి. ఇంకా స్థానికత మీద 190 జీవో వచ్చింది. జీవో వచ్చింది, కొన్ని డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేసినాయి, కొన్ని చేయలే. 317 సంబంధించి సిపిఎస్ ఉంది. సిపిఎస్ది పక్క రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసింది, ఏది మొత్తం చేయలేదు. 19/2000 తర్వాత ముందు నోటిఫికేషన్ కూడా చేసినాయి. మేము ఇప్పుడు అది అడుగుతున్నాం. ముందు సిపిఎస్ని ఓపీఎస్ మీరు ఒక 6 నెలల సంవత్సరం టైం తీసుకున్నా ముందు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి సిపిఎస్ది. ఇందాక ఒక మాట అన్నారు మీరు, సమస్యలు పరిష్కారం కాకుండా కనుక కాక్రోచ్లా ఉద్యమిస్తామన్నారు కదా. కాక్రోచ్లాగా ఎందుకు ఉద్యమించట్లేదు అనేది మా కింద వాళ్ళది, మనమే ఉద్యమిద్దామని కింద వాళ్ళ సలహాలు వాట్సాప్లో. ఏమని చెప్తున్నారు? మీ నాయకులంతా కూడా మీరు కొల్లుడయ్యారు, మీరు భయపడుతున్నారు, మనం ఎందుకు ఉద్యమం చేయలేము, బెంగాల్లో డిఏ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి మీరు కోర్టులో ఎందుకు వేయరు, వీటన్నిటిపైన కార్యాచరణ ఎందుకు ప్రకటించరు, అసలు మనం ఎందుకు ఆగాలి, సంక్షేమ కార్యక్రమాలకి 100,000 కోట్లు ఇస్తున్నారు, మనది సంక్షేమం కాదు కదా, మనకు రావాల్సిన బాకీ, మేము పనిచేసిన టైంకి కూలి, మేము దాచుకున్న డబ్బులు మా మెడిసిన్ మా మందుల కోసం, హాస్పిటల్ కోసం దాచుకున్న డబ్బులు, కింద వాళ్ళది బరాబర్ కరెక్ట్ ఐడియా అది. కానీ మేము డైరెక్ట్గా ఎవరైతే ఇవ్వాలో, ఇప్పుడు మేము సీఎం గారితో మాట్లాడుతున్నాం, డిప్యూటీ సీఎం విత్ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం, ఫైనాన్స్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నాం, జీఏడీ సెక్రటరీ గారితో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నాం, క్యాబినెట్ సబ్ కమిటీతో మాట్లాడుతున్నాం. ఇవన్నీ సాల్వ్ చేయాల్సింది ఎవరు? మా అన్ని వాళ్ళే కదా చేయాల్సింది సీఎం గారు, ఫైనల్గా డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు. వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాం. వాళ్ళే మమ్మల్ని అంటే నన్ను ఒక్కళ్ళని కాదు, 206 సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు అందరితోటి డిస్కస్ చేసి చెబుతున్నారు. ఇక మేము పోయి ఎవరిని అడగాలి? అడిగేది వాళ్ళని. ఉత్తరప్రదేశ్ సీఎంని అడగమా? ట్రంప్ని అడగమా? ఇలాన్ మస్క్ అడగమా? ఎవరిని అడగాలి? మేము వాళ్ళ దృష్టికి తీసుకురాగలిగాం. కానీ అది టైం ఉంటుంది. గవర్నమెంట్ 2 ఇయర్స్ అయిపోయింది, 3rd ఇయర్కి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్లో ఉన్నంత మా పైన తర్వాత చేద్దామని అనేది పోయి చెయ్యాలి అనేది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 2,000 కోట్లు అందులో భాగమే, అందులో భాగం 6,000 కోట్లు, అది 2 మాకు ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పింది కూడా ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ కానీ, పిఆర్సీ డిఏలు కావచ్చు, అది తప్పితే హెల్త్ కార్డ్స్ విషయం కానీ మీరు అలసత్వం కూడా చేయాల్సిందంటే, హెల్త్ కార్డ్స్ ఎట్టాగా అయిపోతుంది సార్, పెండింగ్ బిల్స్ ఇట్లా మనం అనుకున్న ప్రకారం కొడుతున్నాము, పిఆర్సీ అంటే కొంచెం 1% 400 కోట్లు అవుతుంది అంటే ఏదైనా చేయాలని చెప్తే ఏదో ఒక స్కీమ్ని ఆపాల్సి వస్తుంది అన్నట్టు వీళ్ళు మా దగ్గర ఇంతే బడ్జెట్ ఉందని చెప్తున్నారు. మాకు బడ్జెట్తో సంబంధం లేదు కదా, మా సమస్య పరిష్కారం కావాలి. దానికి మా కార్యాచరణ ఉంది. మాకు కొత్తగా ట్రైన్డ్ కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమానికే నేర్పిన వాళ్ళం కార్యాచరణ. వాళ్ళం కొన్నాం, ఒకళ్ళిద్దరం ఉన్నాం, ఇందులో బయటకేం పోలేదు. కాదు మరీ గత ప్రభుత్వం లాగా మమ్మల్ని అణిసివేసి తొక్కివేసి పాలాభిషేకాలు రానీకూడదు పిలిచి మాట్లాడుతున్నారు. మాట్లాడదని పని కావట్లే. ఇప్పుడు మామూలు కూడా అంటున్నారు, పోతారు, బొకే ఇస్తారు, షాలు కప్పుతారు, ఫోటో దిగుతారు, వచ్చి స్టేటస్లో పెట్టుకుంటారు, మాకేం తెచ్చారు మీరని డైరెక్ట్గానే మాకు ఉంటాయి కామెంట్లు. కొన్ని మేము చూడలేం కూడా. కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే కడుపులో మంట, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాళ్ళకున్న మంటతోటి సమస్య అంత తీవ్రమైంది. దీంట్లో కొంత మీకు చెప్పిన రాజకీయ కోణం కూడా కొంత ఉంటుంది. అది కొంచెం ఇంకా ఫైర్ ఉంటుంది.
మేము గవర్నమెంట్ తోటి సమన్వయం చేసుకొని సానుకూలంగా చర్చల ద్వారా సాధించే ప్రయత్నం చేస్తూనే తప్పనిసరి పరిస్థితిలో ఉద్యమానికి సిద్ధమే, దేనికైనా రెడీ ఉంటాం. అది మాకంటే ముందు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. చేయటం వల్ల మాకు నష్టం లేదు. మేము ఏది చేసినా ఇప్పటికే డ్యామేజ్ అవుతుంది. అంటే మీరు ప్రభుత్వం అది నిర్ణయిస్తున్న బాధ్యత ఇప్పుడు కాలుకి బొటనవేలు దెబ్బ తగిలింది. ట్రీట్మెంట్ చేయకపోతే ఇక్కడ దాకా నరకాల్సి, మోకాలు పైదాకా నరకాల్సి వస్తుంది. అప్పుడు ఒక ఒంటి కాలుతో నడవడం కష్టం. అది వాళ్ళకి ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం మైండ్‌లో కూడా ఉంది. ఇంకా వాళ్ళు ఇంకా అట్టనే ఉంటే ఇంకొక 5 నెలలో, 6 నెలలో, 2 నెలలో, నెల చూస్తాం. తప్పదు. మేము కంపల్షన్‌లో పోతాం. మాకు మా ముఖ్యమంత్రి గారు మాకు మాకు అనుకూలంగా ఉన్నా, మాకు దగ్గరగా ఉన్నా, ప్రభుత్వం దగ్గరగా ఉన్నా, మేము రాజకీయ పార్టీ అనుబంధం కాదు. మీరన్నది రాజకీయాలని. రాజకీయాలకు పోయేటప్పుడు ఎట్టాగో వదిలి రిజైన్ చేసి బరాబర్ పోతాం. ఎందుకంటే మాకు సెక్యూరిటీ కావాలి. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. కొద్ది ఇబ్బంది కాదు. మాకు కొంత సెక్యూరిటీ కావాలంటే కంపల్సరీ పోవాల్సిందే. కానీ ఇక్కడ ఆ పోయేదేదో డైరెక్ట్‌గా పోతాం. అదే పోయినా పోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ తప్ప డైరెక్ట్ వేరే పోతాం. మార్గం ఉండదు. ఖమ్మం జిల్లా రాజకీయం అంటే నెక్స్ట్ డీలిమిటేషన్ అయితే అక్కడ నుంచి మీరు పోటీలో ఉంటారు. ఇప్పుడు మాకు ఖమ్మంలో అంత పెద్ద పెద్ద మా వాళ్ళే పెద్ద ఉన్నారు కదా. మా గురువే, పెద్ద గురువే ఉన్నాడు. తుమ్మల గారు ఉన్నారు. ఉమ్, ఇక పొంగిరెడ్డి గారు అంటే నాకు అన్నిట్లో నా వెనక నా కష్టకాలంలో నాకు ఉన్నదే పొంగిరెడ్డి గారు. ఉమ్. ఇక బట్టి గారు ఇప్పటోళ్ళు కాదు, సీనియర్ మోస్ట్. ముగ్గురు పెద్దోళ్ళు ఉన్నారు మీకు. ఇక బట్టి గారిని మనం ఆ ముగ్గురు ఆశీస్సులు లేకుండా ఏమీ చేయలేము. వాళ్ళతో పాటు మా రేవంత్ సారు ఇస్తే దిగుతాం. లేని పక్షంలో మా నిర్ణయం మేము తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే నాకు ఇంకా 2.5 years సర్వీస్ ఉంది. ఈ 2.5 years సర్వీస్లో ఈ రాజకీయ కోణంగా ఆలోచించాం. పోయే రోజు బరాబర్ రిజైన్ చేసి అందరికి మా పెద్దలందరికీ ఆశీస్సులు తీసుకునే పోతాం. రైట్ సార్, థ్యాంక్ యూ.